తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. టీడీపీ జనసేన అఫీషియల్ మీడియాలో పెట్టిన దాంతో పోలిస్తే మనం పెట్టిన 1.1% కూడా ఉండదు. వాళ్ళు సమాధానం చెప్పులేరు కాబట్టి పోస్టులు ఉన్నారు. కానీ ఇక్కడ జగన్ అన్న అభిమాని ఎవడైనా సరే ఇంకా ఎన్ని కావాలంటే ఇంకా కేసులు పెట్టుకోండి. మీ ఓపిక ఇక్కడ భయపడేది ఏం లేదు. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. ఇంకా కావాలి, రేపు నుంచి ఇంకెంతమంది వస్తారండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది జగనన్న ఉన్నాడు, మా వెనక జగనన్న ఉన్న ధైర్యం మాకు. నా తమ్ముడు మావుని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. మమ్మల్ని ఎవ్వరు ఏదైనా ఇంత కూడా భయపడేది లేదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇంకా కావాలి, రేపు నుంచి ఇంకెంతమంది వస్తారండి. ఐఎమ్ రెడీ. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రుకో జరా, సబర్ కరో. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఇది మాత్రం నా తోటి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి మాత్రం నేను చెప్తున్నా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎవ్వరు భయపడద్దు. వాళ్ళు అరెస్ట్ చేశారంటే వాడు భయపడ్డాడని అర్థం. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు, మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అసలు మధ్యవర్తులే లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు, దాని మీద నా సంతకాలు చేసుకున్నారు, ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇది జగనన్న ఉన్నాడు, మా వెనక జగనన్న ఉన్న ధైర్యం మాకు. ఇంతే సంతకాలు పెట్టాలని అదే బలవంతంగా తీసుకున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అటు చూడు బే. వైసీపీకి మీకు ఉన్న రిలేషన్ ఏంటి ప్రధాన? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు ఇష్టం సార్, జగన్ సార్ అంటే ఇష్టం సార్, వైఎస్ గారు అంటే నాకు ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చొచ్చి. అంటే 10 మందితోటి ఒక్కడే ఫైట్ చేసినట్టు సినిమాల్లో చేస్తేనే హీరో అయినప్పుడు సార్, అదే పని రియల్ గా బయట చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ ఉండరా సార్? అందుకే నేను ఆయన ఫ్యాన్స్. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్కే మస్తి, పుట్టపు ఆదర్శ అనే వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఏం చిల్లర కాదురా మీరు. ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి సంస్కారహీనులు వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎన్ని 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 దారుణాలు సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. A few minutes later. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మహా దారుణం దారుణం. మా చెత్త నా కొడక. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? కణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్ని. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.